బ్యాక్లో రోషన్ ఇదే స్టేజ్ మీద ఇదే హోటల్లో ఇదే హాల్లో నిజంగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో హీరోలు అవుతారంటే ఇది ఫస్ట్ అవుతాడని చెప్పా. 3 ఏళ్ళలో ఆల్రెడీ ఒక లాస్ట్ ఇయరే బ్లాక్ బస్టర్ సినిమా కొట్టేసి ఈ ఇయర్ కూడా కొట్టడానికి వచ్చాడు. తప్పకుండా ఈ సినిమా నీకు మంచి సక్సెస్ అవ్వాలని, ఇలాగే ఫ్యూచర్లో మంచి మంచి కథలు బాగా కష్టపడాలి. ఎన్ని హిట్లు వచ్చినా కూడా బాగా కష్టపడి మంచి గోల్డ్ ఫ్యూచర్ ఉంది. సో నీకు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా యంగ్ ఏజ్లోనే మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అవి మంచిగా యూజ్ చేసుకుని ఇంకా మంచి మంచి కథలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, శ్రీదేవి కోర్టులో. దీంట్లో కూడా డెఫినెట్గా బాగా చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెది కాకినాడ కాబట్టి. కాకినాడ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే నేను ఆ పక్క ప్రాంతం నుంచి వచ్చిన వాడిని కాబట్టి. సో తప్పకుండా నీకు మంచి ఫ్యూచర్ ఉండి మంచి హీరోయిన్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయ్ బుల్గాని ఎవరికి తెలియని విషయం ఏంటంటే మేమిద్దరం క్లాస్మేట్స్, బట్ ఒక కాలేజ్ కాదు. అదేంటనేది నెక్స్ట్ మా కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డెఫినెట్గా చెప్తాను. మన గురించి చాలా చెప్పాలి. ఎప్పుడు కూడా విజయ్ మ్యూజిక్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కూడా నాకు నిజంగా తెలియదు. ఒక పాటని చాలా అద్భుతంగా ఉందని చెప్పి నాకు నేను కదిలి విజయ్ బుల్గాని అంట ఇతను ఎలాగన్నా పట్టుకోండి అని పాటని గంటలో నేను ట్రై చేసాను. కొత్తప్పుడు 2-3 ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఎలా నీకు ఎప్పుడు ఈ మలయాళం వాళ్ళని తమిళ వాళ్ళు దొరుకుతారా, తెలుగు వాళ్ళు దొరకరా అన్నాడు. అంటే విజయ్ బుల్గాని అనేసరికి నేను నిజంగా మలయాళం అనుకున్నాను. తీరా చాలా రోజుల తర్వాత చూస్తే మావాడు మేము బెంచ్ మేట్స్. ఆ స్టోరీ కూడా చెప్తాను మీకు ఎలాగేంటని. క్లాస్మేట్స్ అండ్ సూపర్ విజయ్ గ్యారంటీ ఎరగేస్తూ డౌట్ లేదు. ఇది అయిపోయింది మామదేవ్. నెక్స్ట్ డైరెక్టర్ సతీష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. 2 నిమిషాలు మాట్లాడినా కూడా స్టేజ్ మీద చిన్న చమత్కారం దీంట్లో డెఫినెట్గా అది సినిమాలో కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్లాగే ఈ సినిమా ఇది చూస్తుంటే నాకు వైబ్ డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుంది. క్లైమాక్స్ గురించి చూసిన వాళ్ళు చాలా బాగా చెప్తున్నారండి.